వెల్కమ్ టు మానస ఏవన్ విలేజ్. మా తమ్ముడు అయితే చికెన్ షాప్ కాడికి పంపించిందండి. మా అమ్మ చికెన్ ఉందని తీసుకురమ్మంది. ఇదిగోండి చికెన్ అయితే చూపించేస్తాను. చికెన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు 100 రూపాయలు చికెన్ అయితే తీసుకొచ్చాడండి. ఇదిగోండి, ఇక మనం పనులు అయితే కానిచ్చేసుకుందాం. మానస, మా చెల్లి, మా అక్క అయితే హైదరాబాద్ వెళ్ళారండి. ఎందుకంటే సరుకు కోసం వెళ్ళారు. లైట్ సరుకులు కావాలని అడుగుతున్నారు. మా దగ్గర ఉన్న సరుకు కన్నా ఇప్పుడు అది కొత్త ట్రెండింగ్ కాదు, పిల్లలు ఆడుకోవడానికి లైటింగ్ సరుకు ఉంటే బాగుంటుందని చెప్పి అంటున్నారంట. ఆ సరుకులు కూడా అమ్ముడుపోవట్లేదండి. ఇంకేం చేస్తారు, ప్రయత్నం చూస్తాకి వెళ్తున్నారు. ఇంకా లైటింగ్ సరుకులు ఏమైనా దొరుకుతాయో అని. పాప చూడండి నూనె ప్యాకెట్తో ఆట ఆడుతుంది. చూపియమ్మ ఒకసారి నూనె. పామాయిల్ నూనె అండి. పామాయిల్ విజయ గోల్డ్ ఏదో ఉంది మరి దీని పేరు. మా మంచిగా హాయ్ చెప్పి అందరికి. ఒకసారి బియ్యం అయితే పోసేసుకున్నాను. ఇంకా పోసుకోవాలి. బియ్యం పోసుకున్న తర్వాత చూపిస్తాను. నేనే కదండి ఇటు తీసేది, అట్లా పోయటం కుదురుతుందన్నమాట. పోసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి బియ్యం అయితే పోసుకున్నాను. ఇలా అయితే తగ్గించి పోసానండి బియ్యం. వాళ్ళు ముగ్గురు లేరు కాబట్టి తగ్గించి పోసాను. మా తమ్ముడు కూడా బేరానికి వెళ్తాడు. బేరానికి వెళ్ళి అది కూడా చూపించేస్తాను. అన్న అయిపోయిందా? అయిపోయింది. చూపించుకో, దగ్గరికి వచ్చి. ఇప్పుడు కూర అయితే పొయ్యి పెట్టేసుకున్నాము. ఏం కూర? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అయితే ముందే కోసుకొని పెట్టుకున్నాను. కోడి మాంసం చిన్నగా ముక్కల కింద కోసేసుకొని కడిగేసి పెట్టేసే ముందే. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నాం. జాగ్రత్త కింద అడిపోయి పొయ్యిరాలకి ఎంత దగ్గర అనుకున్నామండి. ఇప్పుడు గిన్నె అయితే పెట్టేసుకుందాం అక్క. కూర వండుతాక కూర వండుతానికి గింత కూరకి అంత గిన్నె. టమాటాలు కదా ముందే వేసింది. పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేయాలి. మా వాళ్ళు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారండి. అసలు బేరాలు ఏం కాలేదు. ఆ బొమ్మలు పెడుతుంటే ఫస్ట్ మేము పెట్టినప్పుడు లైటింగ్ బొమ్మలు ఉండేవి. అవి కొద్దిగా ఉన్నాయన్నమాట. అవి పెట్టాము. అవి పెట్టగానే వచ్చి తీసుకున్నారు. మళ్ళీ లైటింగ్ బొమ్మలు కావాలన్నా, అది కూడా వాక్ చేసే బొమ్మలు కావాలంట. అయితే అవి ఉన్నాయో లేవో అని చెప్పి ట్రై చేస్తానికి అయితే వెళ్ళారు. వంటలు అయితే తీసుకొస్తారు, లేకపోతే మనం తీసుకురారన్నమాట. మరి ఏ దొరికితే అవి తీసుకొస్తారు అనమాట. ఇప్పుడు అక్కడ వాన ఎట్లా ఉందో, వానలు కూడా ఉన్నాయంట. అయినా సరే ఇక తప్పదు కదా, బేరాలు లేవు అని చెప్పి వెళ్ళారు. జాగ్రత్తగా వెళ్ళరా. ఇక అంటే ఇది ఒకటి ఉంది నాకు. మా తమ్ముడు అయితే బేరానికి వెళ్తున్నాడండి. షేర్ పైది ఓహో అన్నారు. ఓహో ఆహా అంట. దుర్గా జాగ్రత్తకి వెళ్ళరా. గిన్నె పోయి పెట్టి నూనె పోసావా? పోయాలి. మరి అక్కడ వాతావరణం ఎట్లా ఉందో తెలియదండి. అసలే వర్షాల టైం కదా. ఆయిల్ అయితే పోసుకుంటాం. నాకు కొంచెం నూనె ఎక్కువ పోతుందండి. మా అమ్మాయి తిట్టి. నూనె ఎక్కువ వాడొద్దమ్మా అంటే
నేను మాత్రం నువ్వు నేర్చుకోవాలమ్మా అనేదాన్ని. మరి కూతురు చూడండి చూడండి నీ నెట్ నూనె పోయా వద్దులమ్మ. పోతా పోయినా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఆయిల్ కాగిందా? ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే మాంసం అయితే వేసుకుందాం. ఇప్పుడు మాంసం కూర ఎందుకు వండుతున్నామంటే మా చింతలకి సందులో అన్నాం కదండి, పత్తిని చేయాలన్నాం కదా. ఇప్పుడైతే పత్తిని అవసరం లేదంట. ఇప్పుడైతే మంది మా అమ్మ ఇది అందుకనే చికెన్ తెచ్చి వండుతాం అన్నమాట. ఇదిగోండి చికెన్ వేసేస్తున్నాను. ఇదిగోండి చికెను వేసేస్తున్నాను ఇందులో. నేను ఎప్పుడే ఉన్నప్పుడు ఇటుకే వేస్తానండి. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత చికెన్ వేస్తాను నేను. ఉప్పు అయితే వేసుకుందాం. పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడైతే మూత అయితే వేసుకుందాం. ఎగురు చూపిస్తావా? అడిగి అంటుకుంటుందండి. మా పాప అయితే అమ్మా నాకు చీ కావాలమ్మా అంటుంది. అందుకే మా పాప కోసం అయితే ఇట్లా మామూలుగా అడిగంటుకుంటుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చాలా మట్టికి. ఇది తీసిస్తున్నాను. ఇట్లా తింటే కూడా మంచిది. అట్లా తిప్పేయరాదు. టమాటాలు అయితే వేసేస్తాను. పాపకైతే పక్క తీసాను కదా, టమాటాలు వేస్తాను. ఇదిగోండి కారం అయితే చాలా తక్కువ వేస్తున్నాను అన్నమాట నేను. అసలు చికెన్ కూరలు అంటే కారం ఎక్కువ ఉండాలి, కానీ మా పాప కోసం అని చాలా తక్కువ వేస్తున్నాను. కారం ఉంటే మా పాప తిందండి, వండేదే మా పాప కోసం, అందుకనే కారం అయితే చాలా తక్కువ వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి, కొద్దిగా మాట. లైట్గా వాటర్ పోస్తాను అన్నమాట. ఈ వాటర్ అంతా మగ్గిన తర్వాత ఇనిగిపోయిన తర్వాత దింపేసుకోవటానండి. కూర ఇప్పుడు చూసేద్దాం ఎంతవరకు వచ్చిందో. చూడండి నీళ్ళు మొత్తం ఇనిగిపోయి ఇట్లా గుత్తగా గ్రేవీ కింద వచ్చేసింది అనమాట. కొద్దిగా అన్నం కలుపుతానికి గ్రేవీ కింద. ఇదిగోండి కూర అయితే నేను దింపేసుకున్నాను. ఇగో కింద అయితే పెట్టేసుకున్నాను. చూడండి కూర 100 రూపాయలే కాయండి, అందుకే తక్కువ వచ్చిందన్నమాట. అది కూడా మా అమ్మ ఏమందంటే మనందరి కోసం కాదమ్మా, పాప కోసం అని ఇది పక్క తీసి పెట్టేసేయండి, పాపకి తిన్నప్పుడల్లా కొద్దిగా తినిపిమ్మని చెప్పింది అన్నమాట. ఇక మన కోసం ఏం చేద్దాం అమ్మ అంటే, ఇంకేముంది నీ ఫేవరెట్ అయిన పచ్చడి చేసేయమంది, టమాటాలు పచ్చిమిరకాయలతో. ఇక అది చేతం అయితే మొదలు పెడతాను. ఇక అది చేసిందా చూపిస్తానండి పచ్చడి నూరేసిన తర్వాత. ఇదిగోండి పచ్చడి అయితే నూరేసాను అనమాట.
అయిపోయింది పచ్చడి. ఇదిగోండి, నేనైతే అన్నం అయితే వేసుకొని తినడానికి పచ్చడి వేసుకున్నాను. అట్టగే ఒక ముక్క చికెన్ అయితే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, నేనైతే అన్నం అయితే వేసుకున్నాను. ఒక చికెన్ పీస్ 2 పీసులు వేసుకున్నాను. కొద్దిగా కూర వేసుకున్నాను అనమాట. పచ్చడి వేసుకున్నాను. పచ్చడి అయితే అయిపోయిందిగా, పచ్చడి అయితే వేసుకున్నాను. ఇక అన్నం అయితే తినదు అనమాట. మా అక్క వీడియో తీయడానికి మా అక్క వచ్చేదే కానీ తలకాయ నొప్పి వచ్చి టాబ్లెట్ వేసుకొని కొనుక్కుందండి. ఇక మా అమ్మ, మా తమ్ముడు అయితే బెరనికి వెళ్ళిపోయాడు కాబట్టి మా అమ్మ, మా నాన్న ఉన్నారు కదా. మా నాన్న అయితే అసలు జోకి చేసుకోడు. మా అమ్మకి రాదు ఫోన్ పెట్టుకోవటం, మా నాన్నకు కూడా రాదు. ఏమైనా సినిమా చూడాలన్నా చేయాలన్నా ఫోన్లో మేము పెట్టిస్తేనే. ఇంకా అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఇక నేను అన్నం అయితే తినేస్తానండి. మా పాప అయితే నిందడే మా అక్క పడుకునే ముందు మా పాపకి అన్నం అయితే తినిపించేసింది కూర అయిపోగానే. ఇది అది చూపించడం కుదరలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి.